నమస్తే, నేను జర్నలిస్ట్ సిద్ధు. సో గోరక్ష అంటే ఏమిటి అండ్ గోరక్ష చేస్తున్నప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, అలాంటి ప్రాబ్లమ్స్ నుంచి అధిగమించడానికి ఎలాంటి సెక్షన్స్ని యూజ్ చేసుకొని గోరక్షకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు బయటపడవచ్చు. ఇదే విషయం పైన మాట్లాడడానికి ప్రజెంట్ మనతో పాటు వినోద్ గారు ఉన్నారు, అడ్వకేట్. ఆయన అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. సో మీరు చూస్తూనే ఉన్నారు, జగమాత ఆల్ ఓవర్ హైదరాబాద్ కాదు, భారతదేశ వ్యాప్తంగా ఎవరైనా గోరక్షకులు గోరక్ష చేయడానికి ఫీల్డ్కి దిగినరు అంటే వాళ్ళపైన కేసులు నమోదవుతున్నాయి. అసలు ఈ మిస్లీడింగ్ అన్నది ఎక్కడ జరుగుతుంది, ఎక్కడ తప్పులు అన్నవి ఎక్కడ జరుగుతున్నాయి, అసలు ఏంటి, ఎలాంటి సెక్షన్స్ యూజ్ చేయొచ్చు? నమస్తే అండి. మీరు చూడొచ్చు, ఆర్టికల్ 48ని బేస్ చేసుకొని మన తెలంగాణ స్టేట్లో 1977లో తెలంగాణ ప్రొహిబిషన్ ఆఫ్ కౌ స్లాటర్ యాక్ట్ అనేది మనకి చట్టం వచ్చింది. ఇక్కడ ఆ చట్టం ఏం చెప్తుందంటే సెక్షన్ 5 దాంట్లో ఏంటంటే ప్రొహిబిట్స్ ద స్లాటర్ ఆఫ్ కౌస్ అండ్ కౌ కాఫ్స్, అంటే ఆవులు మరి వాటి యొక్క దూడలు, అది మొగదైనా కావచ్చు ఆడదైనా కావచ్చు, ఎటువంటి పరిస్థితుల్లో చంపడానికి లేదని చెప్పి క్లియర్గా చట్టంలో ఉంది 1977లో. అయితే సెక్షన్ 6 ఏం చెప్పిందంటే దేర్ షుడ్ బి ఏ సర్టెన్ సర్టిఫికేట్ టు బి స్లాటర్ అని అన్నారు. అంటే సర్టిఫికేట్ ఉంటే స్లాటర్ చేయొచ్చు అన్నారు. అది కూడా ఏంటంటే 14 years అబోవ్ దాటి ఉండి 14 years అబోవ్ దాటి ఉన్న బుల్ని, అది కూడా అన్ఫిట్ ఫర్ అగ్రికల్చర్, అన్ఫిట్ ఫర్ బ్రీడింగ్ అనేది, దానికి ఇక దీని పనికిరాదు, ఇది చనిపోయే స్టేజ్లో ఉన్నప్పుడే దానికి స్లాటర్ హౌస్కి పర్మిషన్ ఇవ్వచ్చు అని, అది కూడా వెటరన్ ఆఫీసర్ త్రూ ఇవ్వచ్చు అని ఉంది. దానికి కూడా సెక్షన్ 8 ద స్లాటర్ టు బి ఇన్ స్పెసిఫైడ్ ప్లేసెస్ అని ఉంది. అంటే స్లాటర్ ఎక్కడ చేయాలనేది క్యాటిల్స్ కూడా అది ఓన్లీ పర్మిషన్ స్లాటర్ హౌస్, గవర్నమెంట్ ఏదైతే పర్మిషన్ లైసెన్స్ స్లాటర్ హౌస్ ఉంది దాంట్లోనే చేయాలని ఉంది. అది కూడా మేల్ బుల్స్ అంటే పెద్ద పెద్ద 14 ఏళ్ళు దాటిన వాటినే ఉందన్నమాట. అది కూడా అగ్రికల్చర్కి బ్రీడింగ్కి పనికిరాదు అన్నప్పుడు. మీరు చూడొచ్చు, తెలంగాణలో 14 ఏళ్ళు దాటిన 10 ఏళ్ళు దాటిన కనీసం ఆవులు ఎద్దులు లేవు, కానీ స్లాటర్ హౌస్ ఉంది అంటే ఇల్లీగల్గా నడుస్తున్నాయి స్లాటర్ హౌస్ అని. ఆ స్లాటర్ హౌస్ ఆ చట్టాలు అట్లున్నాయి, కానీ జరిగేదంతా ఏం జరుగుతుంది అంటే మొత్తం చిన్న చిన్న దూడల్ని ఇల్లీగల్గా స్లాటర్ చేస్తున్నారు. చట్టం క్లియర్గా ఉంది, ఎక్కడ కూడా రిలీజియస్ సెంటిమెంట్ పేరు మీద కూడా, ఫెస్టివల్స్ పేరు మీద కూడా వీళ్ళు సాక్రిఫైస్ చేయడానికి లేదనమాట. చట్టం క్లియర్గా ఉంది, ఎక్కడ కూడా ఆవులు చంపడానికి లేదు, బుల్స్ని కూడా చంపడానికి లేదు. అది కూడా చంపాలంటే బుల్స్ని 14 years అబోవ్ దాటి ఉండాలని క్లియర్గా చట్టం చెప్పింది. కానీ మన హైదరాబాద్లో మీరు చూడొచ్చు, 365 daysలో తెలంగాణ గవర్నమెంట్ సపోర్ట్ తోటి జరుగుతుంది ఇది 100%. ముందు నుంచి ఏ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ ఒక కమ్యూనిటీకి సపోర్ట్ చేస్తూ 365 days స్లాటర్ హౌస్ డైలీ రన్ అవుతుంది. హైదరాబాద్ జిహెచ్ఎంసీ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే డైలీ 1500 పశువులు కట్ అవుతున్నాయి హైదరాబాద్లో. 1500 పశువులు అంటే ఆవులు, ఎద్దులు, బర్రెలు, దున్నపోతులు, అన్ని పాడి పంటలకు పనికొచ్చేటువంటి పశువులని డైలీ వధిస్తున్నారు ఇల్లీగల్గా. అంటే గవర్నమెంట్ సపోర్ట్ లేదు, ఈ విధంగా జరుగుతుంది. అసలు ఈ సర్టిఫికెట్ అనేది ఉంది ఈ ఏజ్డ్ బుల్స్ గురించి, దాని మీద పర్మిషన్ తెచ్చుకొని వీళ్ళు అన్ని చిన్న చిన్న వాటిని ఇల్లీగల్ స్లాటర్ చేస్తున్నారు. జిహెచ్ఎంసీ వాళ్ళు ఇప్పటివరకు ఒక వెటర్నరీ సర్టిఫికెట్ ఇవ్వలేదు. ఎవరైతే కబీలాకి తరలిస్తుంటారు కదా, వాళ్ళని గోరక్షకులు ఆపితే మొదటగా వాళ్ళు ఎలాంటి ఆధారాలు అడగాలి? మొదటిగా ఆర్టికల్ 51A సబ్ క్లాస్ G ప్రకారం ఏం చెప్తుందంటే ఎవ్రీ ఇండియన్ సిటిజన్ హ్యాజ్ అ రైట్ టు ప్రొటెక్ట్ ఆల్ ద అనిమల్స్. ఈ భూమి మీద జీవించే జీవుల్ని ఏవైనా కాపాడొచ్చు అనే హక్కు ప్రతి ఒక్క సిటిజన్కి ఉంది, మానవునికి ఉంది అని చెప్పి చట్టం క్లియర్గా చెప్పింది. దాని బేస్గా ఇది ఎప్పుడైతే ఇల్లీగల్ స్లాటర్కి వెళ్తుంది, ఏవైతే కౌ స్లాటరింగ్ అనేది కాగ్నిజబుల్ అఫెన్స్ జరిగినప్పుడు CRPC 43 ప్రకారం ఎనీ ప్రైవేట్ పర్సన్ మే అరెస్ట్ ఇఫ్ కాగ్నిజబుల్ అఫెన్స్ ఈజ్ గోయింగ్. అంటే ఎప్పుడైనా కాగ్నిజబుల్ అఫెన్స్ జరగబోతున్న సమయంలో ఏ సిటిజన్ అయినా, ఏ ప్రైవేట్ పర్సన్ అయినా ఆపే హక్కు ఉంది అని అన్నారు. కౌ స్లాటరింగ్ అనేది కాగ్నిజబుల్ అఫెన్స్. ఆ బేస్ మీద మనం పోయి ఆవుల్ని మనం ఆపే ప్రయత్నం చేస్తాం, ఆపిన తర్వాత లీగల్గా 100 కంప్లైంట్ ఇస్తాం, పోలీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి కేసు ఫైల్ చేపి మన సురక్షితమైన ప్రదేశమైన గోశాలకి మనం చేయమని మనం పోలీసు వాళ్ళకి మనం రెగ్యులర్ చేసే పని. ఇట్లా చెప్తున్నారు కానీ ఇప్పుడు చాలా మంది గోరక్షకులు ఎవరైతే ఇప్పుడు ఇక్కడ ఇదే ప్రెస్ మీట్లో చాలా మంది గోరక్షకులు వచ్చిండ్రు, వాళ్ళు ఎప్పుడైనా ఆవుల్ని ఎడ్లని ఇట్లా తీసుకెళ్తున్నారు అంటే ఆపడానికి వెళ్ళినప్పుడు వాళ్ళపైనే ఉల్టా కేసులు నమోదవుతున్నాయి. మరి సో అది ఎక్కడ? అయితే దీని విషయంలో ఏం జరుగుతుందంటే మనం చట్ట ప్రకారము పట్టుకొని పోలీస్ వాళ్ళకి అప్పగిస్తున్నాం, కానీ అక్కడ ఏం జరుగుతుంది అంటే ఉల్టా ఎవరైతే కసాయిలు బుచ్చర్స్ ఉన్నారో వాళ్ళు రిటర్న్ మనపై దాడి చేయడానికి వస్తున్నారు. మన ఆవులు పట్టుకున్న ప్రతిసారి వాళ్ళు లాస్ అవుతున్నారు. మళ్ళీ కోర్టులో కేర్ అండ్ మెయింటెనెన్స్ పిటిషన్ చేసి దాన్ని మెయింటెనెన్స్ పేమెంట్ చెప్పండి, వెహికల్ సీజ్ అవుతున్నాయి అనే భయానికి వీళ్ళు కొంచెం టైట్ చేస్తున్నారు దీన్ని. అంటే కసాయిలు వాళ్ళు ఏం చేస్తున్నారు, గుద్దడానికి ప్రయత్నం చేస్తున్నారు, మనకి డీసీఎం వెహికల్స్ తోటి గుద్దడానికి మీదకి వచ్చేస్తున్నారు, టోల్ గేట్లు గుద్దేసినారు, మన వెహికల్స్ డ్యామేజ్ చేసినారు. ఇవన్నీ చేసినా మనం ఏం చేస్తున్నాం,
ముందు అయినంత వెళ్ళి 100 కాల్ చేసి బిఫోర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం. కానీ ఒక్కొక్క పిఎస్ హైవేస్లో ఒక 4-5 కిలోమీటర్స్ దాటగానే పిఎస్ దాటిపోతుంది. ఈ పిఎస్కి ఇచ్చేసరికి ఇంకో పిఎస్ వాళ్ళు అలర్ట్ అవ్వట్లేదు, వాళ్ళు ఇంకోటి చేజ్ చేయట్లేదు. కాబట్టి ఎమర్జెన్సీ టైంలో మనం ఏం చేస్తున్నాం, ముందు వెహికల్స్ ట్రాఫిక్ జామ్ చేపించి ఆపడం జరుగుతుంది. అంతేగాని మనం దాడి చేసే ప్రయత్నంలో మనం ఎక్కడ కూడా లేము. కానీ ఉల్టా వాళ్ళు ప్రీ ప్లాన్గా వస్తారు ఆవులు ఎద్దులు తీసుకొచ్చేటప్పుడు, కాబట్టి మన వాళ్ళపై దాడి చేస్తున్నారు. మీరు చూడొచ్చు, జనవరి 1 రోజు గట్కేసర్ పిఎస్లో మనం ఆపడానికి ప్రయత్నం చేస్తే కసాయిలు ఉల్టా వచ్చి మన గోరక్షకులు కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారు. కిడ్నాప్ చేసి తీసుకెళ్ళినప్పుడు మా పర్సన్ ఎట్టెళ్ళారు అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ ఆందోళన చెంది అప్పటికప్పుడు వాళ్ళ సెల్ఫ్ ప్రొటెక్షన్ గురించి అతను నూకేయడం జరిగింది. ఎవరి కసాయిని నూకేసేసి, అంటే వెళ్ళే దారిలో పట్టుకొని నూకేసేసి వాళ్ళు కాపాడుకోవడం జరిగింది. వాళ్ళు దాడి చేయడం కోసం వీళ్ళు ప్రొటెక్ట్ చేసుకున్నారు. దానికి ఎంఐఎం లీడర్స్ గట్కేసర్ పిఎస్కి వచ్చి పెద్ద ఎత్తున మమ్మల్ని చంపే ప్రయత్నం చేసిరంటే మేము కక్షతో వెళ్ళినాం. అక్కడ వాడు ఇల్లీగల్ స్లాటర్కి అయితే కౌస్ తీసుకెళ్తుండు కదా, పోలీసు వాళ్ళు అటువంటి కౌస్ని రెస్క్యూ చేయకుండా రిటర్న్ స్లాటర్కి పంపించి దగ్గరుండి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేయకుండా, కౌస్ స్లాటర్ యాక్ట్ ఎఫ్ఐఆర్ చేయకుండా మన వాళ్ళ మీద ఉల్టా 307 కేసు. వాళ్ళు ఎంత అంటే స్టూడెంట్స్ 19-20 ఇయర్స్ ఉంటారు వాళ్ళందరూ. ఆ పిల్లల మీద 307 మారణాయుధాలు, కత్తులు రాడ్లు తీసుకొచ్చారు. అంటే వాళ్ళ కత్తులు అంటే తెలియదు పిల్లలకి, కత్తులు రాడ్లు తీసుకొచ్చారు అని చెప్పి ఆర్మ్స్ యాక్ట్ ఫైల్ చేశారు. ఆర్మ్స్ యాక్ట్ 307 ఏది అటెంప్ట్ మర్డర్ కేసు ఫైల్ చేసి కొంతమందిని జైలుకి పంపితే యాజ్ అడ్వకేట్గా మేము బెయిల్ తీసుకొచ్చుకున్నాము. కొంతమంది యాంటిసిపేటరీ బెయిల్ లోవర్ కోర్టు డిస్మిస్ చేసిన, హైకోర్టులో మాకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు రిటర్న్ మళ్ళీ కౌంటర్ ఫైల్ చేసి క్యాన్సిల్ చేసి మేము సుప్రీంకోర్టు పోయి తీసుకోవాల్సి వచ్చింది. మనం సుప్రీంకోర్టుకి వెళ్ళి యాంటిసిపేటరీ బెయిల్ గోరక్షకులకి తీసుకోవడం జరిగింది. మేము ఎందుకు అండగా ఉంటున్నాం కాబట్టి మన గోమాత సంరక్షణ నిస్వార్థంగా ఎటువంటి ఆశించకుండా చేస్తారు కాబట్టి మేము ఆ విధంగా సేవ చేయడానికి రెడీగా ఉన్నాం ఇప్పటికీ. కానీ పోలీస్ వాళ్ళు మీరు చూడొచ్చు, బక్రీద్ సమయంలో స్పెషల్గా గవర్నమెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్మెంట్ అయ్యి మరి అగేన్స్ట్ లా ఫాలో అయ్యి మరి ఒక వర్గానికి సంబంధించిన ముస్లిం వర్గానికి సంబంధించిన వ్యక్తులకి ఈ సపోర్ట్ చేస్తూ ఇల్లీగల్గా బుల్స్ స్లాటర్ చేస్తున్నారు. మీరు హైదరాబాద్లో చూడొచ్చు, కొన్ని వేల బుల్స్ ఇవాళ వచ్చినాయి. వాళ్ళు మేము కౌస్ తినట్లేదు, బుల్స్ మేము సాక్రిఫై చేస్తున్నాం అంటే బుల్స్ చేయడం కూడా వాటికి కూడా ఒక ఏజ్ ఉంటుంది కదా, అసలు ఏజ్ ఉంటుంది, 14 years ఎబో ఉంటుంది. అది కూడా అగ్రికల్చర్ పనికిరాదు, బ్రీడింగ్ పనికిరాదు అన్నప్పుడే ఉంటుంది. కానీ అన్ని అగ్రికల్చర్ పనికి వచ్చేటి అంత వాకింగ్లో ఉన్నాయి, అంటే నడుస్తున్నాయి బుల్స్. నడుస్తున్నాయి అంటే నీకు వ్యవసాయానికి పనికొస్తేనే అర్థం కాదు, బ్రీడింగ్కి పనికొస్తేనే అర్థం కదా. అటువంటి బుల్స్ అన్ని ఇల్లీగల్ స్టార్ట్ చేస్తున్నారు హైదరాబాద్లో. ఇది కేవలం ఏమైందంటే గవర్నమెంట్ ప్రెజర్ ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ మీద. కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి నేను వేడుకునేది ఏంటంటే, యాజ్ అడ్వకేట్గా వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్ బాడీ, వాళ్ళ చట్టాలు ఏమో ఫాలో కావాలి. పొలిటికల్ ప్రెజర్ వచ్చిందని చెప్పేసి అడ్మినిస్ట్రేటివ్ బాడీని నువ్వు లాస్ వైలేట్ చేస్తే అది వేరే దారికి తీస్తుంది. ఎందుకంటే హిందువులకి ఆరాధ్య దైవం అంటే గోమాతని ఇవాళ వధిస్తుంటే హిందువులు ఎవరు చూస్తూ ఊరుకోరు. మీరు లాస్ట్ టైం బక్రీద్లో కూడా చూడొచ్చు, హిందూ సమాజం మేల్కొన్నది. హిందూ సమాజం మొత్తం గో సంరక్షణ చేయడానికి రెడీగా ఉన్నది. ఫస్ట్ మా బాధ్యత ఏంది, పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇస్తాం. పోలీస్ చట్టాలు లాని ఫాలో అయ్యి మీరు హైదరాబాద్కి ఇల్లీగల్గా ఎవరైతే బుల్స్ తీసుకొచ్చినారు, మీ పర్మిషన్ లేకుండా మీరు 150 చెక్ పోస్టులు పెట్టినారు హైదరాబాద్ చుట్టూ మొత్తం. కానీ మీ చెక్ పోస్టులు దాటి హైదరాబాద్కి కొన్ని వేల బుల్స్ డంప్ అయినాయి అంటే మీ చట్టం మీ లా అండ్ ఆర్డర్ ఏం పని చేస్తున్నట్టు, చెక్ పోస్టులు ఏం పని చేస్తున్నట్టు, పోలీసులు ఏం పని చేస్తున్నట్టు. అసలు ఏ చెక్ పోస్టులు ఒక్క ఎఫ్ఐఆర్ అయినా ఇప్పటివరకు కాలేదు. సంవత్సరంలో 365 daysలో హైదరాబాద్లో డైలీ 200 నుంచి 300 ఆవుల్ని పశువులను మనం కాపాడుతున్నాం. 365 daysలో మొత్తము ఒక 1 month వదిలేస్తే 1 month బక్రీద్లో మేము బుల్స్ తింటామని మీదికి బయట పబ్లిక్ కనిపించేటట్టు ఏదో పోలీసు వాళ్ళకి సపోర్ట్ చేసేటట్టు నడుస్తుంది. మిగతా డేస్ అంతా 11 months మొత్తము ఈ కౌసే తింటారు వీళ్ళు. ఈ బీఫ్ షాప్స్ పేరు మీద బీఫ్ షాప్లో మొత్తం కౌ మీట్, బఫెలో మీట్ అంటున్నారు, కానీ కౌ మీట్, బుల్ మీటే నడుస్తుంది డైలీ. ఇన్ని డైలీ మీరు చూడొచ్చు. మీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం మీరు ఏం తీసుకోవాలి, డైలీ ఎన్ని స్లాటర్ హౌస్కి ఎన్ని క్యాటిల్ స్లాటర్ వెళ్తున్నారని ఇన్ఫర్మేషన్ ఇంటెలిజెన్స్ ఏం తీసుకోవడం లేదు. ఉల్టా గోరక్షకులు ఎంతమంది లిస్ట్ అవుట్ చేసి ఎవరెవరు ఎక్కడెక్కడ ఏరియాలు ఉంటారు, ఎవరెవరు బైండ్ ఓవర్ చేయాలని ప్లాన్ చేస్తారు. మాకు చట్టాలు ఉన్నాయి, చట్టాన్ని మేము గౌరవిస్తాం, చట్ట ప్రకారం మేము పనిచేస్తున్నాం. ఈరోజు గోరక్ష ఫస్ట్ పోలీస్ బాధ్యత. పోలీసు స్లాటర్ హౌస్ క్లోజ్ చేసి ఇల్లీగల్గా చేయడం బంద్ చేసి మేము ఎందుకు వస్తామంటే రోడ్డు మీదకి. ఉల్టా మేము గోరక్ష ఏదైతే చట్ట ప్రకారం మీకు పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి చెప్పినప్పుడు మీరు చేయనప్పుడు మేము చేయాల్సి వస్తుంది, మా గోమాతను మేము సంరక్షించుకోవాల్సి వస్తుంది. కాబట్టి తప్పకుండా చేస్తున్నాం. మేము ఇప్పటికీ ప్రభుత్వానికైనా గవర్నమెంట్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్కైనా
పోలీస్ డిపార్ట్మెంట్కైనా తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్కైనా మేము కోరుకునేది ఏంటంటే చట్టాలు ఉన్నట్టు మీరు ఫాలో అయ్యి లీగల్ ప్రొసీజర్లు వెళ్తే హైదరాబాద్లో ఒక్క బుల్లు కూడా స్లాటర్ అవ్వదు. సుమోటో పిల్లు 2023లో పిల్ నెంబర్ 5/23లో క్లియర్గా చెప్పింది. హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు క్లియర్గా చెప్పినారు, ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇల్లీగల్ స్లాటర్ బక్రీద్ పేరు మీద చేయడానికి లేదు. ఆన్ ద ఫెస్టివల్ ఆఫ్ బక్రీద్ దేర్ విల్ బి నో సాక్రిఫైస్ చేయడానికి ఎవరికి కూడా రైట్ లేదు, ఏ మతం వాళ్ళకు కూడా రైట్ లేదు. కాబట్టి మీరు హైదరాబాద్లో ఉన్నటి కొన్ని వేల బుల్స్ అవన్నీ ఇమీడియట్గా రికవరీ చేసి కేసులు ఫైల్ చేసి గోశాలకు పంపించాలి. లేని ఏడల గోరక్షకులు గోమాతను ఏ విధంగా కాపాడుకోలో వాళ్ళ పద్ధతిలో వాళ్ళు కాపాడుకుంటారు. కానీ మేము చట్టాన్ని వైలేట్ చేయకుండా లీగల్గా వెళ్ళే ప్రయత్నంలో మేము ఉన్నాం. జై గోమాత. థ్యాంక్ యూ.